ఈ స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మంచిది, మరొక ఈ సాయంకాల సమయాన్ని దేవుని యొక్క మహాకృపచేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక అవకాశం బట్టి, ఆయన మనందరినీ సజీవుల సంఖ్యలో ఉంచిన విధానం బట్టి, కృపను బట్టి, ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి మహిమ, దేవునికే ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాను. కూడిచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఫిలదెల్ఫియా సంఘము జూమ్ యాప్ ద్వారా ఎంతమంది అయితే ఈ వీడియో కాన్ఫరెన్సింగ్లో జాయిన్ అయినారో మీ అందరికీ, అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్లో ఎంతమంది అయితే వీక్షించబోతున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక అని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మంచిది, మన వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. నేను చాలా సంతోషంగా, ఉత్సాహంగా చెబుతున్నటువంటి మాట ఏంటనంటే, అద్భుతమైనటువంటి అంశాన్ని దేవుడు మరి ఆల్మోస్ట్గా నా సేవా పరిచర్యలో ఇది ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. ఇంత చాలా దీర్ఘంగా ఆలోచన చేసే, లేకపోతే ధ్యానించే అంశంగా నా సేవానుభవంలో ఇదే మొట్టమొదటిది అని అనుకుంటున్నాను. అద్భుత రీతిగా దేవుడు మరి ఈ ప్రసంగాన్ని, ఈ యొక్క అంశాన్ని గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ, పచ్చని చెట్టు వర్సెస్ తర్వాత ఎండిన చెట్టు, దీన్ని మనము అద్భుత రీతిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ప్రియులారా. ఈ వాక్యము దాదాపు 14 భాగాలు కంప్లీట్ అయినాయి నిన్నటితో. ఈ 15వ భాగానికి నేను ఎవరైతే సీరియల్గా మీరు చూస్తున్నారో మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మరి నేను నమ్ముతున్నాను మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని. ఇంకా ఎవరైతే మీ అభిప్రాయాన్ని తెలపలేదో దయచేసి మీ ఫేస్బుక్ కామెంట్ సెక్షన్లో కావచ్చు, లేదా వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు మీ యొక్క అభిప్రాయాలను తెలియపరచవచ్చు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే అది కూడా మీరు మాకు తెలియపరచవచ్చు. ఒకవేళ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, దయచేసి 14 భాగాలు మరి నా ఫేస్బుక్ పేజ్లో కనబడతాయి. ఎవరైనా మిస్ అయినట్లయితే, లేదా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వాక్య భాగం కూడా మీకు అర్థమైతే తప్పకుండా అర్థమవుతుంది. కానీ ఒకవేళ ఈ అంశానికి తగ్గట్టుగా మీకు పూర్తి వాక్య భాగం కావాలి, అర్థం కావాలంటే దయచేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క అంశము మరి 14, 15 భాగాలు కంప్లీట్ అయినాయి. దయచేసి మీరు దాన్ని చూడండి, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. పచ్చని చెట్టు ఏంటి, ఆ తర్వాత ఎండిన మ్రాను ఏంటి అని. సరే, దేవునికి స్తోత్రములు. మరి ఒక 15వ భాగములో మనం ఎంటర్ అయినాము. నిన్నటి దినాన్న దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రములు. కొంత మనకు ఇంటరప్షన్ అయినప్పటికీ నేను 2 భాగాలుగా హాఫ్ అన్ అవర్ వీడియోస్ నేను మళ్ళీ ఫేస్బుక్ పేజ్లో నేను మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రములు. మరి నేను నమ్ముతున్నాను నిన్నటి యొక్క వాక్య భాగాన్ని మీరు చక్కగా దాన్ని ఆస్వాదించారు, విని గ్రహించి ఉంటున్నారని. నిజమే ప్రియులారా, మనం ఈరోజు నిన్నటి నుంచి ధ్యానించినటువంటి అంశము చాలా అద్భుతమైన అంశం. అది ఆత్మ ఫలములో రెండవది ఏంటంటే సంతోషం, రైట్? ఆత్మ ఫలములో రెండవది ఇంగ్లీష్లో జాయ్ అన్నారు, తెలుగులో దాన్ని సంతోషం. ఈ సంతోషం, ఈ జాయ్ అనే యొక్క అంశము 2 రకాలుగా ఉంటుంది ప్రియులారా. నేను నిన్న చెప్పినాను, లోకపరంగా, ఆత్మీయపరంగా. ఆత్మపరమైనటువంటి సంతోషం పొందుకోవాలంటే దానికి ఫార్మోస్ట్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటనంటే రక్షణ అనుభవం కలిగి ఉండాలి. ఎవరైతే రక్షించబడతారో ఆ రక్షణ ఆనందముతో నింపబడతారు. నిజమైన మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపముతో, గ్రహింపుతో ఎవరైతే జీవితాన్ని మార్చుకోవాలనే ఒక మంచి నిర్ణయంతో నిజంగా ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందం అక్కడి నుంచి మొదలైన తర్వాత ఈ సంతోషము చివరి శ్వాస వరకు ఒక విశ్వాస జీవితంలో ఉంటుంది. అది ఉండాలి కూడా. దానిని రక్షణ ఆనందం అన్నారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు మధ్యలో పోగొట్టుకోవడం జరుగుతుంది. దావీదు జీవితంలో మనం చూస్తాం. 51వ కీర్తనలో తను రాస్తాడు, నేను పోగొట్టుకున్నాను, ఆల్మోస్ట్ నాకు మరలా రక్షణానందం దయచేయమంటాడు. కనుక రక్షణ పొందిన తర్వాత వచ్చే ఆనందము అది చివరి శ్వాస వరకు ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యము దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ యొక్క వాక్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. నీటి యొరను నాటబడిన చెట్టు అంటే ఏ సంఘములో అయితే నీకు వాక్యము సమృద్ధిగా ఉంటుందో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏ సంఘములో నీకు వాక్యము సమృద్ధిగా అందించబడుతుందో ఆ సంఘము నీకు నీటి కాలువ లాంటిది.
అంత మాత్రమే కాదు, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నువ్వు కూడా ఇంపార్టెన్స్ దేవుని వాక్యానికి ఇచ్చినట్లయితే అదే మేము కూడా ఎంకరేజ్ చేస్తాం. క్వైట్ టైం చేసుకోండి అని మేము దాదాపు 2 నెలలు మీకు మౌన ధ్యానం ఏ విధంగా చేసుకోవాలో ప్రాక్టికల్గా మీకు ట్రైనింగ్ ఇచ్చాం. ప్రియులారా, గమనించాలి, అది చాలా అరుదుగా దొరికే మీకు భాగ్యం ఇది. కనుక దేవునికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను ఫిలదెల్ఫియా సంఘస్థులు ఎంతమంది అయితే ఈ ట్రైనింగ్లో పాలు పంచుకున్నారో మీరందరూ కూడా మీ క్వైట్ టైమ్స్ చేసుకుంటున్నారని. కనుక దయచేసి ఒకవేళ ఎవరైనా చేసుకోకపోతే దయచేసి కంటిన్యూ చేయండి, ఆపేసి ఉంటే కంటిన్యూ చేయండి. క్వైట్ టైం కూడా అది మీకు నీటి కాలువ లాంటిది. మీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యమే నీటి కాలువ. ఈ వాక్యము వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా 3 విధాలుగా మనకు అందుబాటులో ఉండాలి. కనుక వ్యక్తిగతంగా లేకపోయినా నీకు కుటుంబముతో సరిపోదు, సంఘంతో కూడా సరిపోదు. ఎందుకంటే సంఘానికి రావు, కుటుంబంలో కూడా వాక్యం తీయవు. వ్యక్తిగతంగా ప్రాముఖ్యమైంది వాక్య ధ్యానం ఉండాలి, కుటుంబపరంగా వాక్య ధ్యానం ఉండాలి, మూడవది సంఘపరంగా కూడా వాక్య ధ్యానం ఉండాలి. అఫ్కోర్స్ వ్యక్తిగతంగా, కుటుంబంగా కొంతమంది జీవితంలో ఎలా వాక్యాన్ని ధ్యానించాలి అది తెలవక చాలామంది సతమతం అవుతూ ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా సతమతం అవుతూ ఉంటారు ప్రియులారా. అలాంటి వాళ్ళు మరి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చే సంఘములో వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ధన్యులే. కనుక నేను ఒకవేళ మీ సంఘంలో, మీ సేవకుడు, మీ సంఘంలో ఎవరైనా ఈ ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న వారు దయచేసి ఫిలదెల్ఫియా సంఘం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయండి. దేవా, మా సంఘంలో కూడా మాకు వాక్యం కావాలి. మీ ప్రార్థనలు కూడా అద్భుత కార్యాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి కృపా భాగ్యము మీ అందరికీ, ప్రతి సంఘానికి, సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. కనుక ఈ సమయంలో ఈ యొక్క నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు ఉంచున్నాడంటే ఎండిపోకుండా ఉండడానికి. అందులో మనం ఫలం ఫలించాలి. కేవలము పచ్చగా మాత్రమే కాదు, ఫలభరితమైన ఆత్మీయ జీవితం ఉండాలి. అంటే ఆకు వాడక తన కాలమందు, అంటే మనకు శోధన సమయంలో, శ్రమలు వచ్చినప్పుడు ఆ కాలంలో మనలో ఆత్మఫలం బయటికి రావాలి. అది మనము ప్రేమ గురించి మనం ధ్యానం చేసాం. ఒకవేళ ద్వేషానికి గురి అవుతున్నా, మనం ఎవరినైనా ద్వేషించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ఆత్మఫలము దాన్ని కాపాడుతుంది. మనలో ద్వేషం అనేది ఎంటర్ కాకుండా చేస్తుంది ఆత్మఫలం. రెండవది సంతోషం అనే ఆత్మఫలం నిన్న ప్రారంభించాము. నిన్నటి దినాన్న నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే రక్షణ అనుభవంతో వచ్చేదే ఈ యొక్క ఆత్మఫలము. ఏది? సంతోషం అనే ఆత్మఫలం. కనుక దేవునికి స్తోత్రం. చాలా మంది నిజమైన సంతోషం, నిజమైన సమాధానం లేకుండా లోకంలో తిరుగుతున్నారు. బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. నిన్నటి దినాన్న నేను 2 ఎగ్జాంపుల్స్ చూపించాను. ఎందుకో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు కూడా అలాంటి 2 ఎగ్జాంపుల్స్ చూపించాలని విత్ వీడియో క్లిప్పింగ్స్, మీకు వీడియో క్లిప్పింగ్స్తో పాటు 2 వ్యక్తులు వాళ్ళ జీవితాల్లో అన్నీ ఉన్నాయా, వాళ్ళ గొప్ప హోదా, అంతస్తు కలిగిన కూడా ప్రియులరా, వాళ్ళ జీవితంలో నిజమైన శాంతి, సమాధానం, సంతోషం ఆత్మీయ జీవితంలో లేదు. ఫిజికల్గా కూడా వాళ్ళ జీవితాల్లో, ఈ భౌతిక పరంగా కూడా సంతోషం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయండి. ఒకవేళ అలాంటి వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు గుడ్ న్యూస్. ప్రభువు యేసుక్రీస్తు మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తా ఉన్నాడు ఇక్కడ తన వాక్యం ద్వారా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ గుడ్ న్యూస్ ఏంటనంటే ఈ రోజున నువ్వు ఈ వాక్యాన్ని విని దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని, గ్రహించి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని నువ్వు కూడా రక్షణ తీర్మానం చేసుకున్నట్లయితే ఎక్కడ లేని సంతోషము, ఉచ్చరింపశక్యము కాని సంతోషము దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వబోతున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నా స్నేహితుడా, అది మా ప్రార్థన అయింది. మీరు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంతో ఉండాలనే విషయాన్ని నేను కోరుకుంటున్నాను. ఏ సంతోషం, ఏ ఆనందం అండి? అది శాశ్వతమైన సంతోషము. తాత్కాలికమైన సంతోషం ఈ లోకంలో చాలా దొరుకుతుంది మీకు. తాత్కాలికమైన ఆనందము, తాత్కాలికమైన సంతోషం. ఉదాహరణకి సినిమాకి వెళుతారు సంతోషము కొరకు, ఆనందం కొరకు, 3 గంటల తర్వాత అది మాయమైపోతుంది. అలాంటివి ఎన్నో ఉన్నాయి లోకములో. నా ప్రేమైన సోదరి సోదరుడా, నిజమైన శాంతి, నిజమైన సంతోషం, సమాధానము, శాశ్వతంగా ఉండేది, చివరి శ్వాస వరకు ఉండేది ఈ రోజున దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. దయచేసి ఈ మాటలు విని కరెక్ట్గా పాజిటివ్ మైండ్తో దీన్ని రిసీవ్ చేసుకున్నట్లయితే ఈ రోజే ఆ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నేడే నీకు రక్షణ దినము, నేడే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినమే బహుశా నీ జీవితంలో రక్షణ నువ్వు పొందుకోవచ్చు. అది నీ చేతుల్లో ఉంది ప్రియులారా. కేవలము మేము ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ మీకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. తీర్మానం మీ చేతిలో ఉంది ప్రియులారా. ఎవరిని బలవంతం చేయరు, ఆ తర్వాత ప్రలోభాలు కూడా పెట్టరు. బలవంతము చేసినంత మాత్రాన ఎవరు మారరు సుమా. మారాల్సింది హృదయము, మనస్సు మారాలి. ఈ హృదయము, మనసు అది ఎవరి చెప్పు చేతుల్లో ఉండదు ప్రియులారా.
అసలు ఒక మాట చెప్పాలంటే ఏ మనిషి అయితే వింటా ఉంటాడో తన హృదయము, తన ఆలోచనలు తన చెప్పు చేతుల్లోనే ఉండదు, తన కంట్రోల్లోనే ఉండదు. అది మీరు గమనించాలి. ఏ మనిషి అయితే వింటా ఉంటాడో తన మనిషి యొక్క ఆలోచనలు తనకే కంట్రోల్ లేనప్పుడు ఏ ప్రలోభాలు పెడితే ఆ మనిషి యొక్క మారతాడండి, మనసు మారుతుంది? నో, ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. దట్ ఈస్ రాంగ్ నోషన్, దట్ ఈస్ అ రాంగ్ ఫీడింగ్ యు ఆర్ గెటింగ్. దట్ పాస్టర్స్ విల్ చేంజ్ యువర్ మైండ్ బై షోయింగ్ సంథింగ్ అని చెప్పేసి డిజైర్స్ చూపించి ప్రలోభాలు పెడతారు అనుకుంటున్నారు. చూసావా? అది చాలా రాంగ్ ప్రియులారా. దానికి బెస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏంటో తెలుసా? అది ప్రాకారము లేని పాడైనటువంటి పురం ఎంతనో తన మనస్సును అణుచుకొనని వాడును అంతే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రాకారము లేని పాడైపోయిన పురము, ప్రాకారము లేని, అర్థమైంది కదండి? ఒక ప్రాంతానికి ప్రాకారం, ఫెన్సింగ్, బౌండరీ. ప్రాకారము లేని పాడైపోతుంది ఆ పురం ప్రాకారం లేకపోతే. ఒక పొలము కూడా కంచె వేయకపోతే ఆ పందులు వచ్చేసి నాశనం చేసేస్తుంది పంట పొలాన్ని. అంటే కంచె, ఆ ప్రాకారం లేని పురము కానీ పొలము కానీ ఏ విధంగా పాడైపోతుందో, ఈ రోజున తన మనస్సును అణచుకొనని వాడును ప్రాకారం లేని మనసు కలిగిన వాడంటే తన మనసు కూడా పాడైపోతుంది. తన కంట్రోల్లోనే, మనిషి కంట్రోల్లోనే తన మనసు లేనప్పుడు ప్రియులారా గమనించాలి, ప్రలోభాలు పెట్టినంత మాత్రాన మనసు మారుతుందా? నో. ఒకవేళ మనసు మారకుండా ఎవడైనా ప్రలోభాలకి లోబడితే మళ్ళీ తిరిగి మనసు చేంజ్ అయిపోతుంది. అలా ఉంటే ఈ పాటికి ఇంతవరకు ఎవరు స్ట్రాంగ్గా నిలబడకపోయేవాళ్ళు. కేవలం పరిశుద్ధాత్మ దేవుడే ఆ కార్యం జరిగిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రములు. అది కేవలం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే రక్షణలోనికి నడిపిస్తుంది. అట్టి కృపా భాగ్యం దేవుడు ఈ ఫేస్బుక్ లైవ్లో చూస్తున్న నా ప్రియ సోదరి సోదరులకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రములు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున నేను మీకు ఇద్దరు వ్యక్తులను పరిచయం చేయబోతున్నాను త్వరగా. ఆ తర్వాత మనం ఇంకా లోతుల్లోనికి వెళ్దాం. మనకు సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దామా? అయితే ఒక చిన్న మాట, ఆ లూకాసు ఆ యొక్క మన మెయిన్ థీమ్ వాక్య భాగాన్ని దయచేసి సంగమా జూమ్లో ఉన్న వాళ్ళు ఆ లూకాసు వార్త 23:31 వచనాన్ని తీసి చదవండి. మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురని చెప్పాను. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలు. లూకాసు వార్త 23:31 వచనం నుండి మేము ప్రారంభించిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అద్భుత రీతిగా నాయన గడిచిన 14 భాగాలు అద్భుత రీతిగా నడిపించావు. ఈ 15వ భాగంలో ప్రవేశించుంటుండగా పరిశుద్ధాత్మదేవ సహాయపడమని వేడుకుంటున్నాను. నీ జ్ఞానంతోనూ నీ యొక్క ఆలోచనతోనూ దేవా నన్ను కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని వృత్తాంతములతో నింపండి, నోటిని బుర్రగా వాడుకోండి. దేవా మీకు స్తోత్రాలు ప్రభు. ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ పవర్ని నీ స్వాధీనంలో ఉంచుకొని, ఇక్కడున్న పరికరాల్ని దేవా, ఇంటర్నెట్ కనెక్షన్స్ని సమస్తాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభు, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ నాయన అద్భుత రీతికి జరుగుటకు సహాయపడండి. నీ చిత్తానికి మేము అప్పగించుకుంటూ నీ సహాయంనే కోరుకుంటూ ఈ ధ్యానాన్ని ఆశీర్వదించమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు సజీవమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నిజమైన శాంతి సమాధానం పొందుకున్న ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పొజిషన్ చూడండి. ఆ వ్యక్తి ఎవరు, ఆయన పొజిషన్ ఏంటి, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, బట్ హీ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ వ్యక్తిని నాతో పాటు బైబిల్ తీయండి దయచేసి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 25వ వచనం నుండి. ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా చూపిస్తా ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 25 నుంచి చదువుతారా? యాక్ట్స్ చాప్టర్ 8:25. అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వచ్చుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోయి అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కుందాకే క్రింద మంత్రి అయి
ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న అథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకును యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆ ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చెప్పుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగూ ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖన భాగమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించాను. చదవాలన్నాక Yes. 39 వరకు చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. నపుంసకుడు సంతోషించుచు, ఈ వర్డ్ నాకు కావాలి. 39 మళ్ళీ చదవండి. రైట్. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళెను. చాలు, అర్థమవుతుందండి. చాలా చక్కని వాక్య భాగము. ఇక్కడ మీరు చదివిన దాన్ని బట్టి మీకు అర్థం కాదు. ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూడండి. ఈ వ్యక్తి ఎవరు తెలుసండి? ఒక వ్యక్తి ఇందులో నాలాంటి సువార్థికుడు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి సువార్త చెప్తా ఉన్నాడు, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ. ఆ వ్యక్తి ఎవరు? సువార్త వింటున్న వ్యక్తి ఎవరు తెలుసా అండి? 27వ వచనంలో, ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఐథియోపియుడైన నపుంసకుడు మీద ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండను. ఫినాన్స్ మినిస్టర్, ఇథియోపియన్ కంట్రీకి ఫినాన్స్ మినిస్టర్ అండి ఆ కాలంలో. ఏ కాలంలో? మొదటి శతాబ్దంలో, 1st century. ఇథియోపు దేశంలో ఈరోజు వరకు కూడా ఉంది కదండి ఇథియోప్. ఆ దేశానికి చెందినటువంటి ఒక ఫినాన్స్ మినిస్టర్ని, నాలాంటి ఒక సామాన్యమైనటువంటి సువార్థికుడిని దేవుడు ఎన్నుకొని ఆత్మచేత నడిపించబడితే ఆ మంత్రికే సువార్త చెప్పడం జరిగింది. ఆ మంత్రి ఏం చేసినాడంటే తెలుసండి, సువార్తను విని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఆ యొక్క నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళేను. సంతోషించుచు, చూసారండి, బాప్తిసం రక్షణానందంలో ఉన్నటువంటి ఆ సంతోషం ఏమిటో ఇక్కడ మీకు ఇంకా కొంచెం ఇదే చదువుకున్న వాక్య భాగం నేను ఇప్పుడు మీకు వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఫిలిప్పు, ఆ తర్వాత ఈ వ్యక్తి నపుంసకుడు. రైట్, లెట్ us go to the Now an angel of the Lord said to Philip, Go south to the road, the desert road that goes down from Jerusalem to Gaza. So he started out.
And on his way he met an Ethiopian eunuch, an important official in charge of all the treasury of Candace, queen of the Ethiopians. This man had gone to Jerusalem to worship, and on his way home was sitting in his chariot reading the book of Isaiah the prophet. The Spirit told Philip, Go to that chariot and stay near it. Then Philip ran up to the chariot and heard the man reading Isaiah the prophet. You understand what you're reading? Philip asked. How can I? He said. Unless someone explains it to me. So he invited Philip to come up and sit with him. The eunuch was reading this passage of Scripture. He was led like a sheep to the slaughter, and as a lamb before the shearer is silent, so he did not open his mouth. In his humiliation he was deprived of justice. Who can speak of his descendants? For his life was taken from the earth. The eunuch asked Philip, Tell me please, who is the prophet talking about? Himself or someone else? Then Philip began with that very passage of Scripture and told him the good news about Jesus. As they traveled along the road, they came to some water, and the eunuch said, Look! Here's water! Why shouldn't I be baptized? and he gave orders to stop the chariot. Then both Philip and the eunuch went down into the water, and Philip baptized him. When they came up out of the water, the Spirit of the Lord suddenly took Philip away. Oh! And the eunuch did not see him again, but went on his way rejoicing. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసారా నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, విన్నటువంటి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పు వెళ్ళిపోయిన తర్వాత నపుంసకుడు సంతోషించుచు తిరిగి వెళ్ళాను. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చూపిస్తాను. నాతో పాటు వాక్యాన్ని తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. జూమ్లో ఉన్నవారు త్వరగా తీసి చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము, క్షమించాలి 19వ అధ్యాయం, 19th చాప్టర్ అండ్ 1 to 10. త్వరగా చాలా సుపరిచితమైన వాక్య భాగం ఇది. త్వరగా తీసి చదవాలి. ఎవరికి దొరికితే వాళ్ళు తీసి చదవాలి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనే ఎవని వద్ద నైనను అన్యాయంగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా ఏం కనబడుతుందండి? ఏ వచనంలో ఉంది అది? జక్కయ్య సంతోషముతో దిగినాడట. ఏ వచనం అది? చదవండి. 6వ వచనంలో. 6వ వచనంలో మళ్ళీ చదవండి. 6th అతడు త్వరగా దిగి సంతోషముతో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకునేను. రైట్. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. రైట్. ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేయండి. ఎవరు చదివారు ఇప్పుడు? మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేదు, అక్కడ మీకు సిగ్నల్స్ అందట్లేదు, మీ వాయిస్ చాలా స్లాంగ్ అయింది. రైట్.
6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ ఎవరు తెలుసండి ఈ వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో సుంకపు గుత్తాదారుడు అని రాయబడిందంటే ట్యాక్స్ కలెక్టర్ అండి. ఒక ట్యాక్స్ కలెక్టర్ అంత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, బాగా అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు అంటే తనకు తెలియదు, కానీ యేసు ప్రభుని గురించి ఎప్పుడైతే విన్నాడో ఆయనలో ఒక ఆశ పుట్టింది. నేను యేసుక్రీస్తు ప్రభువును చూడాలి అని ఒక ఆశ పుట్టిందండి. ఆ ఆశతో వెళ్ళి చూసేసరికి చాలామంది గుంపులుగా ఉంటారు. ఆయన పొట్టివాడు, చూడలేకపోతాడు. అయినా ఎంత ఆసక్తి అంటే తన ఆసక్తికి తగ్గట్టుగా ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు పై నుండి యేసుప్రభుని చూస్తే చాలనుకుంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎగ్జాక్ట్గా ఆ చెట్టు దగ్గరకు వచ్చి అంటాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికే వస్తున్నాననేసరికి ఆశ్చర్యపోతాడు. అప్పటి వరకు తెలియని వ్యక్తి పేరు పిలిచినాడు యేసయ్య. జక్కయ్య అని పేరు చెప్పేసరికి చాలా సంతోషంతో దిగి వచ్చి యేసుప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం ఏర్పాటు చేసి, అప్పుడే యేసుప్రభు ఎప్పుడైతే ఇంట్లో ప్రవేశిస్తాడో ఆయనతో పాటు భోజనం చేస్తూ ఉంటాడో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జక్కయ్య జీవితంలో కార్యం జరిగింది. జక్కయ్యలో మారు మనసు కలిగింది. జక్కయ్య పశ్చాత్తాపడతాడు. తాను పాపినని గ్రహిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధుడు లోపలికి వచ్చాడు కదా. పాపినని గ్రహించిన తర్వాత అప్పుడు అంటాడు, నేను ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి నేను అన్యాయంగా అది తీసుకున్నానో వాళ్ళకి రిటర్న్ 4 అంతలుగా నేను తిరిగి 4 టైమ్స్ నేను ఎక్కువగా అందరికి ఇస్తానని నిజమైన పశ్చాత్తాపం ఒక ట్యాక్స్ కలెక్టర్కి కలుగుతుందండి. ఇది కూడా మీకు వీడియో క్లిప్పింగ్ ద్వారా చూపిస్తాను. మీరు ఇప్పుడు చదివింది నేను చెప్పింది చూడండి. This man truly is a prophet. My Lord and Master, save me. Go south to the road. Show us the true way, Lord. That's the tax collector. Hurry down, Zacchaeus. I will stay in your house today. My house? I want to stay in his house. Great fashion, great. When Philip ran up to the chariot, he heard the man reading Isaiah the prophet. Oh, yes, That's excellent. Listen. You understand what you're reading? Offer my belongings to the poor. And if I have cheated anyone, I will pay him back 4 times as much. I don't believe it. A tax collector paying back his taxes. Salvation has come to this house today. For this man also was a descendant of Abraham. The Son of Man came to seek and to save the lost. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నేను 2 గొప్ప వ్యక్తుల్ని మీకు బైబిల్లో నుండి పరిచయం చేశాను. ఇది ఒక కట్టుకథ కాదండి, ఇది జరిగినటువంటి వాస్తవాలు మీ ముందు ప్రజెంట్ చేయబడడం జరిగింది. నా ప్రేమైన సోదరుడా, ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంది ఐథియోపియా దేశంలో ఉన్నటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్, మంత్రి. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాము, ఇతను ఒక ట్యాక్స్ కలెక్టర్, బాగా ధనికుడు, అక్రమంగా డబ్బులు సంపాదించాడు. ఈ ఇద్దరి జీవితాల్లో చూడండి వ్యత్యాసం అయితే ఉంది. తాను మంత్రి, ఇతను ట్యాక్స్ కలెక్టర్. ఇంకా వీళ్ళిద్దరి కంటే చాలామంది ఏమంటారండి, లో స్టేటస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, పేద ప్రజల వరకు కూడా ఉంటారు. ప్రతి దేశంలో
పేద ప్రజలు మొదలుకొని ధనికులు, ధనవంతులు, ఉన్నతమైనటువంటి పొజిషన్లో, ఆ తర్వాత రాజులు కూడా ఉంటారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు సామాన్యమైనటువంటి ప్రజలు అయినా సరే, నువ్వు ఒక వ్యక్తివైనా సరే, సామాన్యమైన ప్రజలు మొదలుకొని రాజుల వరకు కూడా అందరికీ కావాల్సింది ఏంటో తెలుసా అండి? నిజమైనటువంటి రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందం, ఈ సంతోషం లేక చాలామంది ప్రియులారా గమనించాలి, లోకమంతా సంపాదించుకుంటున్నారు, కానీ తమను తామే పోగొట్టుకుంటే ఏమి లాభమని దేవుడే ప్రశ్నిస్తాడు ఒక ధనవంతుడితో. హోదా ఉంది, అంతస్తుంది, స్థానం ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ యు ఆర్ లూజింగ్ యువర్ సోల్. ఇట్ ఈస్ అ వెరీ ప్రిటీ థింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్స్ వెరీ పిటీ థింగ్. చాలా బాధాకరమైనటువంటి విషయం. లోకంలో జ్ఞానులున్నారు, సమస్తాన్ని ఎరిగిన వాళ్ళు, కానీ ఈ సత్యాన్ని ఎరగక మనోనేత్రాలు మూయబడిన కారణాన, ఇదంతా స్పిరిచువల్ లైఫ్ అండి, స్పిరిట్కి సంబంధించింది. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అనేకుల మనోనేత్రాలను సాతానుడు మూసేసి గుడ్డితనం కలిగిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుడైనను, ఆ తర్వాత దైవానికి సంబంధించినటువంటి విషయాలు చూడకుండా, వినకుండా, అర్థం కాకుండా చేస్తున్నాడు సాతానుడు. దానికి కారణం ఏంటండి? ఇంకా మంత్రుల జీవితాల్లో అంత హై పొజిషన్లో ఉన్నారంటే ఇంకా ఈ ఐహిక విచారము ఎంత టాప్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత ఐహిక విచారము, ఇంకోటి ధనమోసము, అక్రమంగా సంపాదించారు. ఇంకా అధికారుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి, ఉన్నతమైనటువంటి స్థానంలో, ఎస్పెషల్లీ ఇక్కడ జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేటి వరకు కూడా గమనించాలి, హైయెస్ట్ నంబర్ 1 కరప్షన్ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని. నంబర్ 1 కరప్షన్ ఉంటుంది అక్కడ. అంటే ఎక్కడ పోయినా అడుగడుగున అక్కడ ప్యూన్ స్టాంప్ వేసే ప్యూన్ కూడా మొదలుకొని అక్కడ సైన్ పెట్టే గొప్ప అధికారికి వరకు కూడా, నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ విధంగా చేతులు తడపాలి. లంచాలు అలా అని మన భారతదేశంలో ఉన్న ప్రతి ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ఉందని నేను చెప్పను. అందులో కూడా నిజాయితీ పరులు ఉన్నారు. నీతి న్యాయాన్ని అనుసరిస్తూ నిజాయితీగా ఉద్యోగం నిర్వర్తిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి నేను మాట్లాడట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ ధనమోసము, ఐహిక విచారము ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేయడానికి ఛాన్స్ ఇవ్వదు. ఆత్మీయ జీవితము, ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కూడా ఎవరైనా మీరు వింటున్నట్లయితే కొంతమందికి వెర్రితనంగా ఉంటుందండి, ఫూలిష్నెస్గా ఉంటే ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఉంటుంది, అర్థం కాక. కానీ అర్థమైన తర్వాత రుచి చూస్తే చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడు? నిజమైన సంతోషం. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు తన ఇంటిలోనికి వచ్చినాడో తనలో ఉన్న పాపం బయటికి వచ్చేసింది. దట్ ఈస్ ది బ్యూటీనెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు నేను మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. The beautiness of Lord Jesus Christ is, you know what? When He comes into you, the sin will come out from you. Wow. గొప్పతనం యేసు ప్రభుది నంబర్ 1 గొప్పతనం ఏంటి తెలుసా అండి? ఆయన ఆరోగ్యం ఇస్తాడా, ఆయన ప్రాస్పెరిటీ ఇస్తాడా, ప్రవచనాలు ఇస్తాడా, లేకపోతే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాడా, నీకు అన్నీ క్షేమంగా చూస్తాడా, నీ ప్రాబ్లం తీసేస్తాడా అనేది తర్వాత సంగతి. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినాడు? ఇదే లూకాసు వార్త 19:10 చదవండి ఒకసారి. ఆ 10th వర్స్ చదవండి. ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే యేసయ్య ఉట్టి స్వస్థతలు ఇవ్వడానిక, దయ్యాల నుంచి వెళ్ళగొట్టడానిక, లేకపోతే ఉట్టి అనారోగ్యం నుంచి స్వస్థతలు, ఆరోగ్యాలు ఇవ్వడానిక? ఎందుకు వచ్చినాడు చూడండి. 10వ వచనం చదవండి అమ్మా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. వావ్, నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చినాడండి. దట్ ఈస్ ది మెయిన్ మోటో ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్. ద మెయిన్ మిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక మాట చెప్పాడంటే, నశించిపోతున్నటువంటి మనుషులు ఎవరు? మనమే. ఎందులో నశించిపోతున్నాము? ఈ లోకంలోనే నశించిపోతున్నాము. పాపములో, శాపములో మనిషి నశించిపోతుండగా ఆ ఉన్న శాంతి సమాధానం కోల్పోతున్నాడండి. ఆ పాపంలో అనుభవిస్తున్నప్పుడు, లంచాలు తీసుకుంటున్నప్పుడు ఎంత ఆనందమో. ఒక్కసారి ఏసీబీకి పట్టుబడితే టీవీలలో చూపిస్తారు కదండి, టీవీ 9లో అక్కడక్కడ పెద్ద అవినీతి తిమింగళం దొరికింది అని చెప్పేసి. ఓకే, వాళ్ళ గురించి చెప్తా ఉంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయండి? కోట్లు లక్షలు ఆ లంచాలు తీసుకున్న ఆ టైంలో ఆనందమే. ఎంతవరకు ఉంటుంది ఆ సంతోషం?
నా ప్రియమైన సోదరి సోదరులారా, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న అధికారులు ఉన్నారు. వాళ్ళ విషయంలో చాలా బాధేస్తుంది ప్రియులారా. నేను ఇవన్నీ కూడా బాధతో చెప్తున్నాను, సంతోషం లేదు నాకు. అండ్ నేను ఎవరిని కూడా కించపరచట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ అలాంటి అధికారులు నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ అలాంటి మంత్రుల్లో నువ్వు ఉన్నట్లయితే, నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నేను కూడా ఇక భారత పౌరుడిగా, సిటిజన్ ఆఫ్ ఇండియాగా, దేవుని సేవకుడిగా నీకు ఒక మనవి చేస్తున్నాను. ఏంటనంటే, చూడు, ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి నిజమైన ఆనందం యేసులోనే పొందుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జక్కయ్య కూడా నిజమైనటువంటి సంతోషం యేసుక్రీస్తులోనే పొందుకున్నాడు. యేసుక్రీస్తు ఈ ప్రభు ఎప్పుడైతే తన ఇంటిలోనికి వచ్చినాడో, తనలోన పాపం బయటికి వచ్చేసింది, తాను పరిశుద్ధుడైనాడు. ఇది జరుగుతుంది నా ప్రియమైన సోదరి సోదరులారా. ఇది ఖచ్చితం, ఇది మాట వరుస కాదు. నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నటువంటి ఈ దేవుని సేవకుడు అయినటువంటి నేను కూడా, జైపోల్ అనే వ్యక్తి, నేను కూడా దీనిని చిన్న వయసులోనే నేను పొందుకున్న అనుభవం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నాలోనికి వచ్చినాడు, అప్పుడు 19 సంవత్సరాల వయసు నాకు. ఆ చిన్న వయసులోనే మహాభయంకరమైనటువంటి చెడు అలవాట్లకు లోనై రాజకీయ నాయకులతోనూ, అంత మాత్రమే కాదు, రౌడీ షీటర్లతోనూ తిరుగుతూ నా జీవితంలో 5 సంవత్సరాల జీవితాన్ని పాడు చేసుకున్నాను. ఒకవేళ అదే కంటిన్యూ జరిగి ఉంటే ఈ రోజున నేను భూమి మీద ఉండకపోయేవాడినేమో. అంత భయంకరమైన అలవాట్లు నేను అప్పటికే కలిగి ఉన్నాను. ఆరోగ్యం ఏమైపోయేది. నేను తిరుగుతున్నటువంటి సర్కిల్ గ్యాంగ్లు మెయింటైన్ చేసేవాళ్ళు. నేను ఎవరినో చంపడం, లేకపోతే నన్ను ఎవడో చంపడం. అలాంటి భయంకరమైన స్థితిలో నుంచి నేను బయటకు వచ్చాను. కావాలా వెళ్ళి అక్కడ కనుక్కోండి, హైదరాబాద్లో మౌలాలి రైల్వే క్వార్టర్స్లో వెళ్ళి కనుక్కోండి. నా పరిస్థితి ఇప్పుడు 95 వరకు ఇలా నేను బ్రతికాను. 1995లో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలోనికి వచ్చినాడు, ఇలాంటి మాటలు విన్నాను. ఈ పరిశుద్ధమైన మాటలు, జీవము కలిగిన మాటలు, బలమైనటువంటి మాటలు, ఈ సువార్త వాక్యాలు ఎప్పుడైతే నేను విన్నానో, నా జీవితంలో కూడా నేను ఆలోచన చేశాను, ఇంకా నేను ఈ పాపపు జీవితంలోనే నేను గడిపితే నా భవిష్యత్తు ఏముండబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు కన్ను తెరిపించినాడు, నా మనోనేత్రాలు తెరిపించినాడు. అప్పుడు గ్రహించాను, యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడం ప్రారంభించాను. ఆయనకే సవాలు విసిరాను, నువ్వు నిజమైన దేవుడు అసలు ఉన్నావా, నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నాతో మాట్లాడాలని. ఎప్పుడైతే దేవుడికి సవాలు విసిరి, నేను ఫస్ట్ టైం నా లైఫ్లో కన్నీళ్ళతో ప్రార్థన చేసి బైబిల్ గ్రంథాన్ని తీసి నేను సొంతంగా చదవడం, ఎప్పుడైతే అది చదువుతున్నానో స్పష్టంగా తన స్వరాన్ని నేను వినగలిగినాను. దేవుడు నాకు మాట్లాడినాడు, ఏం అడిగినానో అదే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి నాకు రక్షణ ఇచ్చినాడు. ఎప్పుడైతే నాలోనికి వచ్చినాడో, the very next moment of in my life, the very next second of in my life, I have seen the changes. ఏ ఒక్క త్రాగుడుకి నేను అలవాటు పడి మానేద్దాం అనుకుని న్యూ ఇయర్ వచ్చిన తర్వాత ఈ కొత్త సంవత్సరం నుంచి మానేద్దాం అనుకుని ప్రయత్నం చేశాను. 3 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను, కానీ ఎక్కువ రోజులు నేను మానలేకపోయాను. ఒకరోజు 15 రోజులు, ఒకరోజు నెల, అంతే మహా అంటే. తర్వాత దానికంటే డబుల్ ట్రిబుల్గా నేను తాగేవాడిని, సిగరెట్లు, గుట్కాలు. అప్పటికే అవన్నీ కూడా నా జీవితంలో నేను ఒక చైన్ స్మోకర్గా ఉన్న వ్యక్తిని నేను. కానీ యేసయ్య అప్పుడే అయితే నా హృదయంలోనికి వచ్చినాడు, అనగా నేను నా హృదయాన్ని తెరిచాను. నా హృదయంలోనికి వచ్చాడు ఆయన. బైబిల్ గ్రంథంలో రాయబడిందండి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనిలోనికి వచ్చేదను, నేను అతడు నాతో, మేము కలిసి భోజనం చేస్తాము అంటున్నాడు. ఇక్కడ కూడా కనబడుతుంది అండి, జక్కయ్య ఇంట్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు భోజనం చేస్తా ఉన్నాడు. అంటే భోజనం అంటే ఏంటి తెలుసా అండి? ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ ఫుడ్, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ కమ్యూనియన్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడితో, సృష్టికర్త అయినటువంటి దేవుడితో ఒక అన్యోన్య సంబంధం, సహవాసం. ఆ పరిశుద్ధుడితో సహవాసం చేస్తే మన ఆలోచనలు పరిశుద్ధమైపోతాయి, బ్రతుకు పరిశుద్ధమైపోతుంది. నా ప్రియమైన సోదరి సోదరుల, అంతే కదండి, తెలంగాణ సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడని కదండి. అదేవిధంగా నా ప్రియమైన సోదరి సోదరుడా, యేసు ప్రభు నీతో సహవాసం చేయాలని ఈరోజు నీ హృదయ తలుపు కూడా తట్టుతున్నాడు. 1995లో నా హృదయ తలుపు తట్టితే నేను తీశాను, అంటే విశ్వసించాను, నమ్మాను, యాక్సెప్ట్ చేశాను. ఈరోజు నీ హృదయ తలుపును కూడా ఈ మాటల చేత దేవుడు తట్టుతా ఉన్నాడు. నువ్వు హృదయ తలుపు తీస్తావా? హృదయమనేడు తలుపు నోద యేసునాదుండు, హృదయమనేడు తలుపు నోద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. సకల విధాలుగా యేసుప్రభు నీ హృదయాన్ని తడుతున్నాడు. ఇంకెప్పుడు తెరుస్తావు? సకల విధాలుగా అంటే ఫస్ట్ టైం కాదు కదా ఈ మాటలను వింటుంది.
ఎంతమంది సేవకుల నోట్లో విన్నావు? ఎంతమంది టీవీ ఛానల్, ఎన్ని టీవీ ఛానల్ ప్రోగ్రామ్, క్రిస్టియన్ టీవీ ఛానల్స్ ద్వారా స్వార్థ విన్నావు? ఇంకెప్పుడు నువ్వు హృదయ తలుపు తరుస్తావు? నీ జీవితం క్లోజ్ అయినప్పుడా? నో ఛాన్స్. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలండి. దేవునికి స్తోత్రములు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మంటికే పోవలయునురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైన ఇలా వంటిగానే పోవలయునురా. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఆమేన్. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఇవన్నీ జోక్స్ కాదండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రియులారా. ఇవి జీవము కలిగినటువంటి మాటలు, నిత్య జీవము కలిగినటువంటి మాటలు, యేసు ప్రభు యొక్క మాటలు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మన్నువి, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి. దేవుని దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంటి బొమ్మవి. మనుషుల దృష్టిలో బహుశా నువ్వు గొప్పవాడివేమో. నువ్వు మంత్రి అయి ఉండొచ్చు, నువ్వు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, ఎవరివైనా అయి ఉండొచ్చు. నువ్వు అధికారంలో ఉన్నావా, అధికారిగా ఉన్నావా, గొప్ప అధికారంలో ఉండొచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉండొచ్చు. ఇది మనుషుల దృష్టిలోనే నువ్వు గొప్పవాడివి, సంతోషం. ఆ గొప్పతనాన్ని బట్టి వి అప్రిషియేట్ యూ, రియల్లీ వి అప్రిషియేట్ యూ, నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవుని దృష్టిలో? నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఆత్మకు రక్షణ లేకపోతే ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి? నిజమైన ఆనందం, నిజమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభువులోనే ఉందనే విషయాన్ని బైబిల్ని ఆధారం చేసుకొని నేను ఈ రోజున మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. నా ప్రియమైన సోదరి సోదరుడా, మై డియర్ ఫ్రెండ్, దేవుని నామానికి స్తోత్రాలు. అంత గొప్ప వ్యక్తులకే రక్షణ అవసరం వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ హూ వి ఆర్. చాలామంది నిజంగా అండి బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది హేళనగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారండి. కులాల్ని మతాల్ని అడ్డు తీసుకొచ్చి, కులాల్ని మతాల్ని స్టేటస్ని అడ్డు తీసుకొచ్చి హేళనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభు మాలమాదిగోల దేవుడు అంటారు. అర్థమవుతుందండి. ఏ దేవుడికి మాల తెలీదు, మాదిగ తెలీదు. ఏ దేవుడికి ఓసీ తెలియదు, బీసీ తెలియదు, ఎఫ్సీ తెలియదు. ఏ దేవుడికి ఉన్నత కులం తెలియదండి. ఏ దేవుడికైతే అంటే తెలియదంటే, ఏ దేవుడైతే కుల మతాల్ని సృష్టించలేదో ఆ దేవుడికి ఒక మతానికి అంటగడతావా నీవు? నీ అంత మూర్ఖుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఫైనాన్స్ మినిస్టర్ ఏ కులానికి చెందినవాడు అని రాయబడింది బైబిల్లో. జక్కయ్య ఏ కులానికి చెందినవాడని రాయబడింది బైబిల్లో. కుల మతాల ప్రస్తావన బైబిల్లో లేదు కాబట్టి మేము కూడా కులాల మతాల్ని నమ్మము. దట్ ఈస్ ఆల్ మ్యాన్ మేడ్. నువ్వు అందులో ఆనందిస్తున్నావా, అందులో గర్విస్తున్నావా, అందులోనే నశించిపోతావు. నీ కులము నిన్ను రక్షించదు, నీ మతం నిన్ను రక్షించదు. రక్షించే రక్షకుడు ఒకడే ఉన్నాడు. కులమతాలకు అతిథుడు ఆయన. కులమతాలు ఆయన సృష్టించలేదు, ఓన్లీ మనిషిని సృష్టించాడు. మనమందరము మనుషులమే. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి దయచేసి. నేను చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను, కులమతాలు అనే ఒక గజ్జి నుండి బయటికి రండి. అదొక అంధకారం, అదొక చీకటి. అంటే నేను ఏ కులం గురించి మాట్లాడతలేని దాన్ని క్షమించాలి, తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఏ ఉన్నత కులమైనా కింది స్థాయి కులమైనా నేను ఏ కులం గురించి మాట్లాడట్లేదు. అసలు కులము ఎవరిని దృష్టించి నేను మాట్లాడట్లేదు. కొంతమందికి కులమతాలు అడ్డు తీసుకొస్తారు కదా, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గురించి రాయబడింది ఏ మతానికి చెందినవాడు? నో, మతముతో కులంతో సంబంధమే లేదండి ప్రియులారా. కనుక దయచేసి గమనించాలి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విని నీ హృదయాన్ని ఆయనకిస్తే తప్పకుండా నీ హృదయంలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు. ఆ పరిశుద్ధుడు లోపల రావడమే ఆ లోపలున్న పాపం బయటికి వచ్చేస్తుంది. సింపుల్ అండి. రూమ్లో లైట్లు వెయ్యగానే ఆ వెలుగు ఏ విధంగా వచ్చేసి చీకటి వెళ్ళిపోతుందో అదే విధంగా ఈరోజు నా చీకటిలో బ్రతుకుతున్నాడు మానవుడు. ఏంటి చీకటి అనంటే పాపము.
ఈ చీకటి ఎప్పుడైతే వెలుగైనటువంటి యేసుప్రభు లోపలికి వస్తాడో, యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుప్రభు అన్నాడు, నేను ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు ఆయన. ఆ వెలుగు ఎప్పుడైతే లోపలికి వస్తుందో ఆటోమేటిక్ చీకటి బయటికి రావాల్సిందే. దానికి నేను సాక్షిని, 100% సాక్షిని, నేను దానికి సాక్షిని ప్రియులారా. అందుకే అంత గట్టిగా బలంగా బల్లగుద్ది మరి చెప్పగలుగుతున్నాను నా యేసు ప్రభు గురించి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ దిస్ ఎక్స్పోజర్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐ హ్యావ్ రిసీవ్డ్ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్. నేను ఈ రక్షణ ఆనందాన్ని పొందుకున్నాను. గత 25 సంవత్సరాలుగా ఇందులో ఈ రక్షణ ఆనందంలో మునిగి తేలుతా ఉన్నాను. ఈ రక్షణ ఆనందం ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు, నేను దాన్ని వదిలిపెట్టలేదు. ఈ రక్షణ ఆనందము మహా గొప్పది. అందుకే నేను విశ్వాసులైన మీకు కూడా చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసులైన మీకు కూడా చెప్తున్నాను, దేనైనా పోగొట్టుకోండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, దేనైనా పోగొట్టుకోవచ్చు, మీరు తిరిగి సంపాదించుకుంటారేమో, కానీ రక్షణ ఆనందాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీయెస్ట్ థింగ్. దావీదు మహారాజై ఉండి, అర్థమవుతుందండి, దావీదు ద గ్రేట్ కింగ్ డేవిడ్, దావీదు మహారాజై ఉండి తాను తప్పు చేసినప్పుడు ఎక్కడ ఆత్మలో మళ్ళీ నేను దేవుడికి దూరం అయిపోతానని భయపడి తాను కోరుకున్నటువంటి ప్రార్థన ఏంటి తెలుసా? అయ్యో, దేవుడికి దృష్టంగా నేను దేవుని దృష్టిలో పాపం చేశాను కాబట్టి నా రాజ్యం తీసేస్తాడేమో, ప్రజలను తీసేస్తాడేమో, నా అధికారము, నా సింహాసనం తీసేస్తాడేమో అనుకున్నాడేమో. అనుకోలేదు. అలాంటి వన్ థాట్ కూడా రాలేదు. ఆయన ప్రార్థన ఏం చేశాడు తెలుసా? దేవా, నీ దృష్టికి నేను పాపం చేసి నా రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను, నాకు రక్షణ ఆనందాన్ని మరలా దయచేయమని ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడండి. వావ్, ఎంత గొప్పది దేవుని యొక్క వాక్యం. ఇందులో ఉన్న ఆనందమే, ఇందులో ఉన్న ఆ మజానే వేరండి. మకరందం లాంటిదండి ఈ వాక్యము. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైంది ప్రియులరా. ఇది ఎంత ఆనందిస్తున్నా కూడా ఈ ఆనందం సరిపోదు. ఇందులో ఆనందం ఉంది, దేవుని యొక్క వాక్యములో సంతోషం ఉంది, దేవుని యొక్క వాక్యములో సమాధానం ఉంది ప్రియులరా. నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించాలి, దేవుడు ఎంతమందికైతే రక్షణ ఆనందం పొందుకోలేదో ఈ రోజున ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరము విని నువ్వు తలుపు తీసిన ఎడల తప్పకుండా జక్కయ్య వలె నీలో ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. నేను కూడా అలాంటి ఆనందం పొందుకున్నాను. 25 సంవత్సరాలుగా ఈ రక్షణ ఆనందంలో నేను మునిగి తేలుతా ఉన్నాను. ఈ రక్షణ ఆనందానికి దాని ముందు నేను జాగ్రత్త చెప్తున్నా, ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ రక్షణ ఆనందము, సంతోషం ఎలాంటిదంటే, ఈ సంతోషం ముందు వేరే ఏ సంతోషం కూడా డామినేట్ చేయదు. ఓకే, అర్థమవుతుందండి? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ సంతోషం ముందు ఈ లోకానికి సంబంధించిన సంతోషాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. చాలామంది నిన్న జవాబు చెప్పినారు. ఎప్పుడు మీకు సంతోషం కలుగుతుంది అంటే, కొంతమంది ఉద్యోగం అన్నారు, కొంతమంది పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో, కొంతమంది వస్తువు కొనడం విషయంలో, కొంతమంది మన ఆశలు ఫలించినప్పుడు, మన కోరికలు నెరవేర్చబడినప్పుడు సంతోషం అని చాలామంది జవాబు చెప్పినారు. దేవునికి స్తోత్రం, మంచిదే. వాటన్నిటికీ మించింది ఈ సంతోషం, వాటన్నిటికీ మించింది ఈ సమాధానం, వాటన్నిటికీ మించింది ఈ ఆత్మ రక్షణ ఆనందంలో ఉన్నటువంటి సంతోషం ప్రియులారా. అందుకే చెప్పనాశక్యము కానీ సంతోషం అన్నారు. దీన్ని వర్ణించలేము. ఇది అనుభవించినోడికే తెలుస్తుంది. ఈ రోజున ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చినావు అనుకో, నువ్వు దేవునిలో ఆనందిస్తావు ప్రియులారా. నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు దేవుడిలో ఆనందించడం ప్రారంభిస్తావు. ఆ ఆనందము నీ నుంచి ఎవడు కూడా తీసివేయలేడు. ఆ ఆనందం ముందు ₹1,00,00,000 పెట్టిన, ఈ ఆనందం ముందు, ఈ రక్షణ ఆనందం ముందు, ఈ రక్షణ సంతోషం ముందు ₹1,00,00,000 పెట్టినా, బంగారం పెట్టినా, ఏది పెట్టినా, ఈ లోకానికి సంబంధించింది ఏది పెట్టినా అది నీకు దాన్ని రీప్లేస్ చెయ్యదు కూడా. అన్లెస్ ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, రియలీ బోర్న్ అగైన్, నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే ఈ రక్షణ ఆనందం ముందు ఏది కూడా ఆనందం పనిచేయదండి ప్రియులారా. అంత ఫేడ్, అంత షాడో, అంత గాలి మూట. ఈ లోకమంది కాదు, మన తోటి ఏది రాదు. అసలు ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు, ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు,
ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసున పట్టని మాట. ఇది అంతా గాలి మూట, ఇది మనసున పట్టని మాట. ఈ లోకం మనది కాదు, మన తోటి ఏది రాదు. దేవునికి స్తోత్రం. ఒక వచనాన్ని చదివించి నేను ముగిస్తాను ఈ యొక్క నేటి ధ్యానం. ఒక వచనం నాతో పాటు దయచేసి తీసి చదవండి. దేవునికి స్తోత్రం. ఎస్, ఈ వచనం హబక్కుకు 3:18. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము దయచేసి తీసి చదవండి. పాత నిబంధన గ్రంథంలో ఆ చిన్న చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి కదండి, యోనా, మీకా, హబక్కుక్. అక్కడ కనబడుతుంది గ్రంథం. హబక్కుకు అనే వ్యక్తి కూడా ఒక బలమైన మాట చెబుతాడు. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎస్, హబక్కుకు గ్రంథం 3:18-19 చదవండి. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్ల చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. అయితే ఐ థింక్ దానిపై నుంచి చదవాలేమో, రైట్? 15 నుంచా? 17 నుంచి చదువు. అంజూరపు చెట్లు పూయకుండా, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలిపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినని ఒక వ్యవసాయకుడు అండి, నాకు పంట రాకపోయినా పర్లేదు అంటున్నాడు. ఒలివ చెట్లు కాపు లేకపోయిండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, తారల పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా యందు ఆనందిస్తాను. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా, నాకు పంట వచ్చినా నాకు రాకపోయినా, ఆ తర్వాత పశువులు ఉన్నా, గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా, ఏమంటున్నాడండి? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇది బలమైన మాట. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియులారా, ఆత్మ ఫలం ఎంత ప్రాముఖ్యమైనది చూడండి. ఇది ఆత్మకు సంబంధించిన సంతోషము. దేని బట్టి? ఒక వస్తువుని బట్టి, ఒక ఉద్యోగాన్ని బట్టి, పిల్లల్ని బట్టి, లోకపరమైనటువంటి భౌతిక విషయాలను బట్టి కాదు. ఈ సంతోషము రక్షణకర్త, రక్షణ ఇచ్చినటువంటి దేవుడు, రక్షణకి కర్త యేసుక్రీస్తు ప్రభు, రక్షణకు కర్త ఆయన, రక్షకుడు ఆయన. యేసు అనే మాటకు రక్షకుడు అర్థం. రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నా దేవుని యందు ఉన్న, దేవునిలో ఉన్న సంతోషమే రక్షణ ఆనందం అండి. చెప్పాను కదా ఇందాక, ఏది కూడా రీప్లేస్ చేయదు. ఈ సంతోషం ముందు ఏది కూడా రీప్లేస్ చేయలేదు అండి. అంత గొప్ప సంతోషం ఇది. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి స్తోత్రం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, చూసారండి? ఎస్, ఈ అనుభవంలోనికి మనం రావాలి. చాలామంది ఎంత పొందుకున్నా ఇంకా వాళ్ళ దాంట్లో తృప్తి ఉండదు. ఎప్పుడు చూసినా ముఖాలు మాడే ఉంటాయి. దేవునికి స్తోత్రములు. ఆ వాక్యాన్ని దేవుని చిత్తం అయితే రేపు కంటిన్యూ చేద్దాం. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకొక మీకు స్లైడ్ చూపించి ముగిస్తాను. చూసారండి? ఫేసింగ్ ద స్టార్మ్స్ ఆఫ్ లైఫ్. హబక్కుకు జీవితంలో కూడా తుఫాను లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ తాను ఏమంటున్నాడండి? ఆయన ఏమంటున్నాడు? నాకు పంట చేతికి రాకపోయినా పర్లేదు, గొర్రెలు దొడ్డిలో ఉన్నా లేకపోయినా పర్లేదేమో, కానీ
నాకున్న నష్టాన్ని బట్టి కాదు నా సంతోషము, నాకున్న లాభాన్ని బట్టి కాదు, కానీ ఐ విల్ రిజాయిస్ ఇన్ మై గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. నా రక్షణకర్త అయిన నా దేవుడి యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. తుఫాను లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఆనందం చెదరదండి. తెలుసా మీకు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగా కానీ యోబు కూడా సాక్ష్యం చెప్పినాడు. అలాంటిది ఈ ఆనందం. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విల్ నాట్ డిస్టర్బ్ యువర్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవునికి స్తోత్రములు అంటే బయటి ప్రభావం, బయట విషయంలో మన జీవితానికి, అది వ్యక్తిగతమే, కుటుంబము, ఉద్యోగం, దేనికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించిందైనా, దీనికి సంబంధించిన ఎన్ని భయంకరమైన పరిస్థితులు నీ మీద దాడి చేసినా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా, నీకు రివర్స్గా ఉన్న నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు రక్షణకర్త అయిన దేవునిలో ఆనందించాలి. నీ ఆనందము దేవుడై ఉండాలి, ఆ తర్వాతనే మిగతాయి ఉండాలి. అప్పుడు చూడు, నిన్ను ఎవరు షేక్ చేయలేరు, నీ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు, నీ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు. ఇక్కడ హబక్కుకు మనకు చాలా చక్కని ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాడు. నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. అవును ప్రియులారా, మనం ఆనందించాలి, దేవుళ్ళో ఆనందించాలి. పౌలు కూడా ఫిలిప్పీ పత్రిక 4:4 చెప్పినాడు ఏంటంటే, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎస్, ఫిలిప్పీ 4:4 ఉంటుంది. ఆనందించండి. మీరు ఎవరిలో తెలుసా? ప్రభువులో ఆనందించాలి. యు మస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఆనందము శాశ్వతమైంది. దీని కొరకు మీరు ప్రయాసపడండి. ఇట్టి కృపా భాగ్యము ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వినబోతున్న ప్రతి ఒక్కరికి దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మనల్ని వాక్యం నిమిత్తం ప్రార్థన చేసి మన అవసరతల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్లైడ్ చూపిస్తానా సురేష్? హలో అన్న, స్లైడ్ ఏదో చూపిస్తానా? ఏ స్లైడ్? వీడియో ఏం లేదన్నా? అయిపోయింది. ఓకే, రైట్, సరే, మంచిది. వాక్య నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేసుకుని తర్వాత మనం ప్రార్థన అవసరంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇంతవరకు నీ దాసు ద్వారా మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ సమయంలో దీని వాక్యము మా అందరూ హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి. ఎందుకంటే ప్రభా, నీలోనే మాకు ఆనందము, నీలోనే సంతోషము ఉన్నది. కాబట్టి ఆయన మరి రక్షణ పొందుకున్న మేమందరము ఎంతో ఆయన నీలో సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం. ఇంకా రక్షణ లేనటువంటి ఎంతో మంది ప్రభా ఆనందంగా ఉన్నట్టుగా ఉంటున్నారు, కానీ నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషం వాళ్ళ జీవితాలు లేక ఆయన ఎంతో ఒంటరిగా, కుటుంబ పరంగా ఎంతో బాధపడుతున్న వారందరికీ మీరు రక్షణ అనుగ్రహించి ఆ రక్షణలో ఆనందం ప్రతి ఒక్కరు పొందుకున్న కృప దయచేయండి. అదేవిధంగా నేను రక్షణ పొందుకున్న మేము కూడా నేను బట్టి ఎంతగానో సంతోషిస్తూ, అతిశయిస్తూ, నేను ప్రతి విషయంలో దుఃఖమందు, బాధ ఎందు, అనారోగ్య పరిస్థితుల్లో, అవసరతల్లో, అన్ని విధాలుగా ఆశీర్వాదంలో కూడా, నేను నిందల్లో, అవమానాల్లో, ప్రతి విషయంలో నేను మేము నీలో ఆనందించే కృప మాకు అనుగ్రహించి, ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని బట్టి ఆనందించే కృప మాకు సదాకాలం అనుగ్రహించి మహిమ పొందుతాము. అసలు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయబెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.